సీఎం రేవంత్ రెడ్డితో సిపిఐ సిపిఎం తెలంగాణ జనసమితి నేతలు భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక చివరి రోజు ప్రచార సరళిపై చర్చ చేస్తారు. హాజరైన ప్రొఫెసర్ కోదండరాం, జోలకంటి, ఎమ్మెల్యే కోనమనేని, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి, బొంతు రామ్మోహన్ ఈ చర్చలో పాల్గొంటారు. కోనమనేని మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. నెంబర్ 1 దానిపైన ఆయనకు ఓటు వేసి గెలిపించాలని నిర్ణయం చేశాం. తద్వారా తెలంగాణ ఫార్మేషన్ తర్వాత ఇప్పటి వరకు కాంగ్రెస్ గెలవలేదు, మరో పార్టీ ఉండేది. ఇవాళ కాంగ్రెస్ గెలవటానికి కూడా మంచి వాతావరణం ఉంది. అందువలన సిపిఐగా మా కర్తవ్యాన్ని మేము నిర్వర్తించడం కోసం కాంగ్రెస్ పార్టీగా పొత్తుల భాగంగా వారికి మాట ఇచ్చాము, ముఖ్యమంత్రి గారికి కూడా మాట ఇచ్చాం. అందువలన సిపిఐ అభిమానులు, అలాగే సిపిఐ కానిటువంటి ప్రజాపక్ష అభిమానులు, అదేవిధంగా ప్రజాపక్ష శ్రేణులు, ప్రజాస్వామ్య శక్తులు అందరూ కూడా మంచి నిర్ణయం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎమ్మెల్సీ ఎన్నికలు ఈసారి ప్రధానంగా ఇటు కాంగ్రెస్ పార్టీకి అటు ప్రతిపక్షాలకు మధ్య ఒక పోటీ జరుగుతూ ఉన్నది. ఈ పోటీలో మేము ఇదివరకే ఎమ్మెల్యే ఎన్నికల్లో కానీ ఎంపీ ఎన్నికల్లో కానీ మేము బీజేపీ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి మేము వ్యతిరేకంగా నిలిచినాం. బీఆర్ఎస్ నిరంకుశ పాలన అంతం కావాలని, రాజ్యాంగాన్ని సవరించడానికి బీజేపీ చేస్తున్న కుట్రలను తుదముట్టించడానికి కానీ ఈసారికి కాంగ్రెస్కే ఓటు వేయాలని కూడా మేము ప్రచారం చేసినాం. అందులో భాగంగానే ఈ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకే స్పష్టంగా మా మద్దతును మేము ఇదివరకే తెలియజేసినాం. కింద మా పార్టీ సభ్యులు కూడా వారికి కాంగ్రెస్కు అభ్యర్థికి ప్రచారం చేస్తున్నారు. తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎక్కడికక్కడ వాళ్ళందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. ఒక కూటమిగా ఏర్పడి ఒక మార్పు కోసం అందరం కలిసి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఒక ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అంటే ఒక ప్రజాస్వామిక పాలన పునరుద్ధరించాలి, బలోపేతం చేయాలి, ప్రజా సంక్షేమం బలపడాలని అనే నిర్ణయంతో సంకల్పంతో కృషి చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పట్టభద్రుల నియోజకవర్గం నుంచి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి జరుగుతున్న ఎన్నికల్లో కూడా గెలుపు చాలా కీలకమవుతున్నది. అందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు ఓటు వేసి గెలిపించవలసిందిగా ఈ సందర్భంగా తెలంగాణ జనసమితి తరఫు నుంచి కోరుతున్నాం. అదేవిధంగా తెలంగాణ జనసమితి పార్టీ కార్యకర్తలు కూడా కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా అభ్యర్థిస్తున్నాం. పెద్దలు సిపిఎం పార్టీ వీరయ్య గారు మాట్లాడుతున్నారు. 27వ తేదీ జరగనున్నటువంటి శాసన మండలి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతునివ్వాలని సిపిఎం నిర్ణయించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఒకటి ఏర్పడి ఉన్నది. ఇండియా కూటమిలో భాగంగానే సిపిఎం కూడా ఉన్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా చేస్తున్న కృషిలో భాగంగానే తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇండియా కూటమిలో భాగంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మద్దతునిచ్చిన విషయం కూడా తెలిసిందే. ఇప్పుడు ఈ ఉప ఎన్నిక విద్యార్థికులకు సంబంధించింది, పట్టభద్రులకు సంబంధించింది.
చదువుకున్న వాళ్ళు, పట్టభద్రులు మరింత లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున్నటువంటి రాజకీయ పరిస్థితుల్ని, సామాజిక పరిస్థితుల్ని సరిగ్గా అర్థం చేసుకోగలిగేటువంటి అవకాశం ఉన్నటువంటి మేధావులు, విద్యాధికులు సరైన నిర్ణయం తీసుకోవాలని సిపిఎం కోరుతూ ఉంది. ఈ దశలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని, తీన్మార్ మల్లన్నకు ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. పెద్దలు, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా టీజేఎస్ ప్రొఫెసర్ కోదండరామ్ గారు చెప్పినట్టుగా తీన్మార్ మల్లన్న విజయం అనేది ఖాయమైపోయింది. పెద్దలందరి సహకారంతో, గ్రౌండ్ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తల సహకారంతో తీన్మార్ మల్లన్న అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తారని ఆశిస్తూ ఉన్నాం.